ఓకే. ఇక్కడ ఈ మాట విరిగి నరిగిన హృదయంతో దేవుడిని ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. ఇది కూడా కేజీబీ వెర్షన్ ఏదో ఉందంటే మొరపెట్టడం అన్నా ఆశ్రయించడం అన్నా కొన్నిసార్లు కేజీబీ వెర్షన్లో ప్రైవేట్ ఉందన్నమాట. కాబట్టి మన తెలుగులో ఎన్నో అర్థాలు ఉన్నప్పటికీ విరిగి నరిగినటువంటి హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినాడు దావీదు గారు. అలాంటి హృదయాన్ని దేవుడు ఏం చేయగలట? అలక్ష్యం చేయగలట. అవునా కదా? అక్కడ మళ్ళీ చదవక మాట 51:11 నీ సన్నిధి నుండి పదిహేడు వచ్చింది. ఓకే. విరిగి నరిగినటువంటి హృదయంతో దేవుని మీద ఆధారపడుతూ దేవునికి మొరపెట్టినాడు కనుక ఉదయము తెల్లవారు మునిపే రాత్రి వేళ నీ సన్నిధిని నా ప్రార్థన చేరుగాక, ఆయన ఆలకించుగాక అంటున్నాడు. అందుకే కాబట్టి దేవుడు దావీదు మొట్టమొదటిగా దేవుడికి హృదయానుసారుడు ఎలా అయ్యాడంటే తన పూర్ణతతో దేవుడిని మొరపెడుతూ వచ్చినాడు. మరి నా రాజా నా దేవ అంటే దేవుడిని ఆశ్రయించాడు, దేవుడికే మొరపెట్టాడు. ఎవరిని? దావీదు గారి జీవితంలో ఒక సహాయం కొరకు పక్క రాజుల దగ్గరికి వెళ్ళారని రాజుల గ్రంథాలు మనం చూసామా? ఏదో ఒకసారి ఉంటుంది వేరే రాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినట్లు. ఎక్కడ కూడా శత్రువును ఓడించాలన్నా తన పాపం పరిహరించబడాలన్నా దేవుణ్ణే ఆధారపడ్డాడు. దేవునికే తన హృదయపూర్వకంగా మొరపెడుతూ వచ్చినారు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే మనం కూడా దావీదు గారు దేవునికి ఎలాగైతే హృదయానుసారుడు అయ్యాడో మనం కూడా లోకంలో మరి ఎలాంటి బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, శ్రమ కలిగిన సంఘ ప్రార్థనలో కూడా మనం ఏకీభావం అయ్యాలన్నా మన హృదయము ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడి ఉండాలంట. మొట్టమొదటి వీరికి నలిగినటువంటి హృదయంతో ఆయన మొరపెట్టాలి. వీరికి నలిగినటువంటి ప్రార్థన ఏం చేయగలదా? అలక్ష్యం చేయడం, వెంటనే వింటాడు. అందుకే దావీదు హృదయానుసారుడు అయ్యాడు. దావీదు గారి ప్రార్థన ఎలా ఉందండి? ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడనుందా? ప్రజల కోసం కాపాడదా? ప్రజల కోసము తన తప్పును ఒప్పుకుంటూ వచ్చినాడు. ఓ మాట ఉంటుందండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఓకే. నిన్నే ప్రార్థన చేసిన అంటే లోకంలో వ్యర్థమైనటువంటి దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, సత్యమైనటువంటి దేవుడు, సజీవమైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుణ్ణే ఏంటంట నిన్నే ప్రార్థన చేస్తున్న నా రాజా నా దేవ. ఇక్కడ మాటలు గమనించినట్లయితే నా రాజా నా దేవ నిన్నే ప్రార్థించుతున్నాను. లోకంలో మరి వ్యర్థమైన వాటిని కానీ ఆ దినాల్లో రాజులు అంటే ఎవరు? చాలా ఉన్నతమైనటువంటి స్థానం. వారికి మరి బాధ కలిగిందంటే మనం నమ్ముతామంటే అలా రాజులు వారు ఏం చేయాలనుకున్నా చేస్తారు వారు. కాబట్టి అలాంటి వారికి మరి బాధ కలగడం ఏంటి? కుటుంబంలో బాధ కన్నా ఆయన సరిదిద్దుకోగలడు. కానీ తగ్గింపు దేవుడి దగ్గరికి వచ్చాడు, దేవుడు మొదలుపెట్టాడు. జీవం కలిగినటువంటి దేవుని గుర్తించాడు తన హృదయంలో కనుక దేవుని హృదయానుసారుడు అయ్యాడు. రాజు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి ఎవరు రాలేదు. 22 మంది రాజులు దేవునికి అవధీయంగానే నడిచారు. యూదా రాజు, ఇశ్రాయేలు రాజులు అందరూ కూడా. కేవలం దావీదు మాత్రమే దేవుని పూర్ణ హృదయంతో 1-2-3 సార్లు పడిపోయినప్పటికీ కూడా తగ్గింపు దేవుని దగ్గరకు ఒప్పుకున్నాడు. ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే దేవుని చేత ఒక మంచి బిరుదుని సంపాదించుకుంటూ వచ్చినారు. అదేవిధంగా కీర్తన గ్రంథము 23వ అధ్యాయం, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం. నా దేవుడు నీవే, దేవా నా దేవుడు నీవే. అందుకే కదా ఒక మాట అంటాడు 65వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంటాడు. అది కదా ప్రార్థన ఉంటుంది 71 అనుకుంటా.
71:5 నా నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ స్పందము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉండివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను కూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను, అనేకులకు ఒక వింతగా ఉన్నా. ఇక్కడ అక్కడ ఏమంటున్నాడు? నా రాజా నా దేవ, వేకునే వెతుకుదును నిన్ను, నిన్నే ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ? నా ప్రభువా నా దేవ, బాల్యం నుండి నాకు ఆశ్రయం నీవే. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, మరి గర్భవాసులుగా మొదలుకుని నాకు ఏమై ఉన్నావంట? నువ్వు దేవుడు పడి ఉన్నావు. నాకు ఏంటంటే ప్రాపకుడవై అంటే నన్ను పోషించేవాడదే, ఆ తెలుగులో అర్థం. తల్లి గర్భంలో ఉన్నప్పటికీ చంటి బిడ్డగా అంటే భిన్నంగా రూపింపబడక మునిపే దావీదు గారికి దేవుడు ఏమై ఉన్నాడంట? పోషించే దేవుడుగా ఉన్న నా రాజా, నాకు దేవ, నా ప్రభువా అని ఈ మాట చూడండి, ఎంత తగ్గింపు, ఎంత దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని మరి ప్రార్థించే ముందు ఆయన్ని ఎంత గర్పరుస్తున్నాడు. కానీ హృదయంలో నిజంగా ఆ దినాన్ని మస్కెట్లో అలా అడిగినప్పటికీ లాస్ట్ లో చెప్తూ వచ్చారు. పాపము మనిషి అన్న వాళ్ళు అందరూ నీకు పొందలే కూడా లేదు, బైబిల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పడిపోయారు ఒక విషయంలో. కానీ దావీదు గారి జీవితంలో ఎందుకు హృదయానుసారం అనిపించిన అంత గొప్ప ఏంటంటే అతను కూడా 2-3 తప్పులు చేశాడు. దేవుడు ఎందుకంతగా హెచ్చించాడని అతను అడిగినప్పుడు ఆఖరిలో నేను ఏ మాట చెప్పాను? మొట్టమొదటిగా దావీదు హృదయం ఎలా ఉందంటే దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చాడు లోకంలో, దేనికి ఇవ్వలేదు మళ్ళీ. అలాగా దేవుడు మొరపెడితే ప్రతి విషయంలో దేవుడి దగ్గరికి రావడం, దేవుడు గుర్తిరగడం. ప్రభువా నేను గర్భంలో రూపింపబడకుంటే నాకు పోషకుడిగా ఉన్నావు. ఎంత గొప్ప మాట నిజంగా. అది ప్రార్థన చేసేవాళ్ళు పూర్ణ హృదయంతో మరి హృదయానుసారంగా ప్రార్థన చేసేవాళ్ళ లక్షణం. మనం కూడా మన జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మరి నాకు దేవుడుగా ఉన్నావు, నాకు రాజుగా ఉన్నావు, నేను నిన్ను తప్ప ఇంకేమో. నిజంగా మస్కెట్లో ఉన్నప్పుడు నేను మరి 2017 డిసెంబర్ 7వ తారీఖున నాకు ఆపరేషన్ అయింది, అపెండిక్స్ ఆపరేషన్. ఇక్కడ అంటే చాలా మంది వస్తారు, అక్కడ ఎవరున్నారని నిజం అమ్మగారు నేనే. అసలే మీకు చెప్తే నమ్మరు. అలాగే డాక్టర్ వచ్చి ఇంగ్లీష్లో ఆఫ్టర్ 1 hour యూ రెడీ టు ఆపరేషన్, గెట్ రెడీ టు ఆపరేషన్ అంటే మా కేరళ చేయకూడేసుకున్నాడు, పారిపోతలేమన్నాడు. నిజంగానే అలా గడ్డ మీద ఉన్నప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేశారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ఎంత భయం అంటే, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు నేను. అప్పుడు ఆ బెడ్డ మీద ఉన్న నేను ఇదే ప్రార్థన చేశాను, ప్రభువా నా దేవుడు నీవే, నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను తప్ప నేను వేరే దేవుడిని మొక్కలేదు, వేరే దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, వేరే నామం పేరు నేను ఎప్పుడు అడగలేదు. నాకు దేవుడు నువ్వే, నన్ను జ్ఞాపకం చేసుకో. అంతే, 2 మాటలు ఇంగ్లీష్లో తెలుగులో 2 మాటలు తీసుకుని ఇంకా ప్రారంభ. నిజంగా చాలా భయంగా ఉన్నది. కానీ అలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరో పిలిగ్రామ్ గారు అదే మాట డైరీలో అదే రాసుకుంటున్నారు బుక్కులు. హాస్పిటల్ గోడలే ఎక్కువ ప్రార్థనలు ఉన్నాయంట. గమనించాలండి ఎప్పుడైనా? మనం ఎప్పుడైనా మెడికల్ చెకప్ వెళ్ళినప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో అని మనసు ఎంత ఆందోళన చెందుతాం. అవునే కదండి? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంతగా భయపడతాం నిజంగా. అప్పుడు మనం ఒక్కొక్కసారి కూడా ఇలాంటి మాటలు యూజ్ చేస్తాం. ప్రభువా నా దేవుడు నువ్వే, నా రక్షకుడు నీవే, నేను పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు నేను ఎవరిని ఆశ్రయించలేదు ప్రభువా, నిన్నే ఆశ్రయించాను, నన్ను జ్ఞాపకం. ఇలాంటి మాటలు మన జీవితంలో మరి నాకన్నా మీరు చాలా అరువు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాల్లో మీరు చాలా సార్లు ఇలా ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి ఈ మాట మన జీవితంలో అనువదించుకోవాలి. మనం కూడా ఈ ప్రీతి ఇలాంటి హృదయం కలిగి ఉండాలి. దావీదు కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలి. ఇలాంటి హృదయం కలిగి ప్రభువా మాకు అగ్రత ఉంది, మాకు కొరత ఉంది, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీవే మా దేవుడు, ఈ లోకంలో మమ్మల్ని నడిపించేవాడు నీవే, నీ చిత్తానుసారంగా. దావీదు ఎన్నోసార్లు నాకు అది కావాలి ఇది కావాలని అడిగే ముందు ఎన్నోసార్లు ప్రభు శత్రువుల నుండి నన్ను విడిపించు, ఇంకా నన్ను చుట్టుముట్టి ఉన్నారు, జగడగల గమ్ములో నేను